హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీబీకే ఆప్షన్స్ ట్రేడర్. నేను వీడియో అప్లోడ్ చేయక ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుందండి. కానీ ట్రేడ్ అయితే చేశాను, కానీ వీడియో అయితే నేను రికార్డ్ చేయలేదు. అందుకోసమని నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఈ లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను పిల్లల వర్క్లో బిజీగా ఉన్నాను. పిల్లల స్కూల్స్ ఎగ్జామ్ ప్రిపేర్ చేయడం, పిల్లల ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి. వాళ్ళ గ్రాడ్యుయేషన్ డే కూడా అయిపోయింది. సో పిల్లలతో అయితే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అయితే మనకు టాటా పవర్లో 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే రావడం జరిగిందండి. 485 కాల్ అయితే సెల్ చేశాను. అందులో మనకు మంచి రిటర్న్ వర్కౌట్ అయింది. 1.2% అయితే వచ్చింది ఈరోజు. ఈ ప్రాఫిట్తో మన మంత్లీ ప్రాఫిట్ వచ్చేసి 2.2 వరకు అయితే రీచ్ అయ్యింది. ఈసారి క్వార్టర్లీ రిజల్ట్ చాలా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకోసమని కాల్ అయితే సెల్ చేశాను, మరి క్లోజ్ చేశాను ఈరోజు పొజిషన్స్. ఐడిఎఫ్సి బ్యాంకులో అయితే నేను ఒక కాల్ అయితే సెల్ చేద్దాం అనుకున్నాను, కానీ రేపు శనివారం రోజు దాని రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను కాల్ అయితే సెల్ చేయలేదు. ఒకవేళ మార్కెట్ కనుక మంచి రిజల్ట్స్ వస్తే ఇట్లా ఐడిఎఫ్సి బ్యాంకు నేనైతే ఒక పుట్ ఆప్షన్ అయితే సెల్ చేయడానికి రెడీగా పెట్టుకున్నాను ఒకటి. ఇక్కడ చూడండి, 480 కాల్ అయితే నేను 931కి సెల్ చేశాను. 945కి అయితే నేను క్లోజ్ చేశాను. వితిన్ 15 మినిట్స్లో మనకైతే 1000 రూపీస్ ప్రాఫిట్తో నేను ఈరోజు అయితే ట్రేడ్ క్లోజ్ చేశాను. చాలా సంతోషం. వచ్చిన ప్రాఫిట్తో అయితే ఈరోజు డే ముగించాను. ఇంకా ఎలాంటి ట్రేడ్స్ తీసుకోలేదు. ఈ మంత్ అయితే నేను ట్రేడ్ 85,000తో స్టార్ట్ చేశాను కదండి. మంచి రిటర్న్ అయితే వర్కౌట్ అయింది. కానీ ఈ మంత్ అయితే ట్రేడ్స్ ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే ఐబీ వాల్యూ ఎక్కువగా ఉండడం వల్ల క్యాపిటల్ అయితే క్రాస్ అయిపోతుంది. అందుకోసమని నేను ఎక్కువ ట్రేడ్స్ తీసుకోలేదు. నా క్యాపిటల్లో ఎంతైతే అమౌంట్ ఉందో వాటిలో వచ్చే ఆప్షన్స్ మాత్రమే సెల్ చేయడం జరిగింది. ఈ మంత్ అయితే మనం 5% ప్రాఫిట్తో ఎగ్జిట్ అవ్వాలని చూస్తున్నాం కదా, మంత్లీ టార్గెట్. లాస్ట్ మంత్ అయితే 12% వచ్చింది కదా మనకు ప్రాఫిట్. ఈ మంత్ అయితే 5% ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. కానీ ఈ మంత్ టార్గెట్ రీచ్ అయితే చాలు, మనకు 5% అంతకన్నా ఎక్కువ అయితే రావడానికి చాలా ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ స్టేట్ ఆఫ్ హార్మోన్, ఇరాన్ అండ్ యుఎస్ ఇష్యూ తర్వాత ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉన్నాయి. మార్కెట్ అనేది ఎటువైపు కూడా మూవ్ అవ్వట్లేదు కాబట్టి వాలటాలిటీ ఎక్కువగా ఉంది. అందువల్ల నేను ట్రేడ్స్ అయితే ఎక్కువ తీసుకోలేదు. ఐడిఎఫ్సి రిజల్ట్స్ అయితే మనకు శనివారం రోజు ఉన్నాయండి. ఒకవేళ అందులో మంచి రిజల్ట్స్ కనుక వస్తే నేను ఒక పుట్ ఆప్షన్ అయితే సెల్ చేయడానికి రెడీగా పెట్టుకున్నాను. చూద్దాం మనకి ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. మొత్తం పైన అయితే మనకు ట్రేడింగ్లో అయితే మంచి విజయం అయితే తీసుకుంటా ఉన్నాము. మినిమం ప్రాఫిట్స్తో మనం మార్కెట్లో కంటిన్యూగా నిలబడగలుగుతున్నాము. చాలా సంతోషం. ఇలాగే కంటిన్యూగా మనం 1 or 2 ఇయర్స్ కనుక ఈ మార్కెట్లో నిలబడితే మనకు ఒక లాంగ్ టర్మ్ ఒక కన్సిస్టెంట్ ట్రేడర్గా మనం సక్సెస్ఫుల్ ట్రేడర్స్ జాబితాలో అయితే చేరిపోతాము. స్టాక్ మార్కెట్లో నేను పెట్టిన క్యాపిటల్ జస్ట్ ఓన్లీ 5% అండి. నేను ఎప్పుడు కూడా నా క్యాపిటల్ అంతా కూడా నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయను. ఓన్లీ 5% మాత్రమే పెడతాను. మిగతా అంతా కూడా వేరే వేరే రూట్లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అందించండి.